కోకాపేట శారదా పీఠం వేదికగా సాగుతున్న భూ వివాదానికి రేవంత్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టింది. సీఎం ఆదేశాలతో స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి శ్రీధర్ బాబు పీఠాధిపతులతో భేటీ అయ్యారు. తొలుత శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠాధిపతులతో సుదీర్ఘంగా చర్చించారు. పీఠం ప్రాంగణంలోని నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించిన ఆయన ప్రభుత్వం తరఫున స్పష్టమైన భరోసానిచ్చారు. ఈరోజు నిన్న మొన్న 2-3 రోజుల నుంచి కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇక్కడున్న మేనేజ్మెంట్కి సంబంధించిన పెద్దలందరూ తెలుసుకొని నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వం అన్ని ధర్మాలకు సంబంధించిన ప్రభుత్వం, ప్రధానంగా మన హిందూ ధర్మానికి సంబంధించిన అంశం విషయంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండాలి అనే అభిప్రాయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరికి ఇబ్బంది రాకూడదు, ఇబ్బంది వస్తే మేము ఉన్నామనే ధైర్యం చెప్పడానికి మా నిర్ణయాలు కానీ మా పాలసీ విధానాలు కానీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, భూములు పీఠానికే ఉంటాయని మంత్రి కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో విపక్షాలపై శ్రీధర్ బాబు నిప్పులు చెరిగారు. హరీష్ రావు, రామచంద్రరావు లాంటి నేతలు ధర్మాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఎవరిని భయపెట్టే బుల్డోజర్ సంస్కృతి ఉండదని, రేవంత్ సర్కార్ అన్ని మతాలు, ధర్మాలను సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేశారు. కోకాపేట శారదా పీఠం వేదికగా సాగుతున్న భూ వివాదానికి రేవంత్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టింది. సీఎం ఆదేశాలతో స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి శ్రీధర్ బాబు పీఠాధిపతులతో సుదీర్ఘంగా చర్చించారు. తొలుత శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠం ప్రాంగణంలోని నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించిన ఆయన ప్రభుత్వం తరఫున స్పష్టమైన భరోసాను కల్పించారు. హరీష్ రావు, రామచంద్రరావు లాంటి నేతలు ధర్మాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. పీఠ భూములపైన మనతో మాట్లాడేందుకు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. సార్, ఏంటి సార్, ప్రభుత్వము కన్ను శారదా పీఠ భూముల మీద పడింది అనేది వస్తున్నటువంటి వార్తలకు ఏం సమాధానం చెప్తారు? దీన్ని తెరదించబోతున్నారు? తెర పెట్టడం ఏం లేదు. ఈరోజు వాస్తవికంగా చిన్న సమాచారానికి సంబంధించిన గ్యాప్ రావటం వల్ల ఆ గ్యాప్ని సవరించుకోవాలి. ఆ కమ్యూనికేషన్కి సంబంధించిన అంశం విషయంలో స్పష్టతతో పోవాలి. మరి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం కదా, మేము అదే విధంగా పోతామనే ఒక వైఖరికి పోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎక్కడో సమాచార పరంగా లోపాలు ఉన్నాయి, అధికారులు ఇచ్చిన దానికి తెలుసుకొని నిర్ణయం వాపస్ తీసుకుంటున్నాము. శారదా పీఠానికి సంబంధించిన ఈ పవిత్రమైన పీఠానికి సంబంధించిన భూముల విషయంలో ఆ పీఠానికి సంబంధించిన భూములు ఆ పీఠానికే ఉంటాయి. వారి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. స్వాముల వారు, భక్తులు అందరూ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను కూడా రావడానికి కారణం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశంతో స్వామి గారిని కలిసి ఈ విషయాన్ని కూడా వారికి తెలియజేయడానికి, ఇక్కడ ఉన్న పీఠానికి సంబంధించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధానమైన పీఠగా ఎదిగే కార్యక్రమాలు చేస్తూ ఉన్న తరుణంలో మా వంతు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తూ ఇక్కడే పీఠాన్ని ఇదే విధంగా యథావిధిగా ఏ విధమైన ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. గ్యాప్ అంటున్నారు, కమ్యూనికేషన్ మిస్ అయింది అంటున్నారు. క్యాబినెట్ దాకా వచ్చింది. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా గ్యాప్ అయ్యుండొచ్చు, మిస్ అయ్యుండొచ్చు. ప్రభుత్వానికి ఎందుకు ఈ భూములు తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందనే విమర్శ కూడా ప్రధానంగా వినిపిస్తుంది.
ఈరోజు ప్రభుత్వానికి ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు పబ్లిక్ యూటిలిటీకి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఏదో పబ్లిక్ యూటిలిటీకి ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో పోయటం జరిగింది తప్ప ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని లేదే. పబ్లిక్ యూటిలిటీలో భాగంగానే ప్రజలకు అంతమంది అని చూడండి, మీరు ఎన్ని అపార్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి. వీరికి డ్రైనేజ్ వ్యవస్థ అవసరం, డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ అవసరం. ఈరోజు మనము ఇవన్నిటినీ ఇచ్చే ప్రయత్నంలో రోడ్స్ అవసరం, ఇచ్చే ప్రయత్నంలో కొన్ని ప్రదేశాలు అవసరం ఉంటాయి. ఆ ప్రదేశాలు అవసరం ఉన్నప్పుడు మరి ఆ అధికారులు ఇచ్చిన సమాచారం వరకు ఇక్కడ ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న దాని పరంగా మరి ఇక్కడ ఖాళీగా ఎవరికైతే కేటాయింపు చేయడం జరిగిందో పీఠానికి, ఆ పీఠానికి సంబంధించిన వారితో సంప్రదింపులు చేశాము. వారు కూడా ఒప్పుకున్నారు అని ఆ విధమైన సమాచారం రావటం, మరి ఒప్పుకున్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదు. ఇక్కడ ఏమి స్ట్రక్చర్స్కి సంబంధించిన అంశంలో కూడా గ్యాప్ ఉండటం వల్ల ఈరోజు తెలుసుకొని ముఖ్యమంత్రి గారు స్ట్రక్చర్స్ ఉన్నాయి, పీఠానికి సంబంధించిన పెద్దలందరితో కూడా మేనేజ్మెంట్కి సంబంధించిన వారితో కూడా పరోక్షంగా కూడా తెలుసుకొని అరే ఈరోజు కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడ్డది, మనకు బేసిజాలకు పోకుండా నిర్ణయం వాపసు తీసుకోవాలని నిర్ణయం వాపసు తీసుకుంటామని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సార్ క్యాబినెట్ వరకు వచ్చింది, కమ్యూనికేషన్ మిస్ అయింది, వీటిపైన ఏమైనా చర్యలు ఉంటాయి సార్? డెఫినెట్లీ ఎక్కడ సమాచారం లోపం జరిగింది, ఎవరు కావాలని చేసినారు, మొత్తం అంతా కూడా సమాచారాన్ని సేకరించి తగు విధమైన నిర్ణయం తీసుకుంటాం. ప్రతిపక్ష పార్టీకి ఏం చెప్తారు? చట్టపరంగా ఇచ్చాము మేము ఈ భూములని, కానీ ఈ ప్రభుత్వము ఎక్కడ సందు దొరికితే అక్కడ బుల్డోజ్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది, ప్రజల్ని రోడ్డున పడేసేందుకు ప్రయత్నం చేస్తుంది అన్నది ప్రధానంగా హరీష్ రావు ఆరోపిస్తున్నారు. హరీష్ రావు గారు అన్నింటినీ బుల్డోజ్ చేస్తూ ఉంటాడు. ఆ బుల్డోజ్ చేసే ప్రక్రియ వారిది. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ పని చేపట్టినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. హైడ్రా మొదలుపెట్టినప్పుడు ఏ విధమైన దుష్ప్రచారం చేసి దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. సరే, హైడ్రాలో కొంతమంది అధికారులు అతి ఉత్సాహంతో పనిచేస్తే దాన్ని కూడా సవరణ చేసుకోమని చెప్పినాం ప్రజల పక్షాన. ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తే అది కరెక్టే అని అంటలేము. అదేవిధంగా ఈరోజు చెరువులకు సంబంధించి పునరుద్ధరణ జరుగుతూ ఉంది. వాళ్ళ హయాంలో ఏమైంది? ఎంక్రోచ్మెంట్స్ చేశారు. మా హయాంలో ఏం జరుగుతూ ఉంది? పునరుద్ధరణ చేసి నీటి నిల్వ చేసి అక్కడ చుట్టుపక్కల దాన్ని బండును స్ట్రెంథనింగ్ చేసి బండు పైన ఈరోజు ఆహ్లాదకరంగా అక్కడున్న ప్రాంతవాసులకు, ఆ కాలనీ వాసులకు నిత్యం ప్రతిరోజు వాకింగ్కో లేకుంటే ఆ పిల్లలకు కావాల్సిన అమ్యూజ్మెంటో పార్క్ డెవలప్ చేయాలని ఒక సంకల్పం పోతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి నగరంలో గుడులు ధ్వంసం కావచ్చు అనేకం జరుగుతున్నాయని బీజేపీ చెప్తుంది. ఈ శారదాపీఠ భూముల అంశంలో కూడా బీజేపీ హిందుత్వం మీద దాడి, హిందువుల మీద దాడి, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఎందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అన్నది బీజేపీ చెప్తోంది. దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు మేము అన్ని ధర్మాలను గౌరవించే బాధ్యత మా పైన ఉంది. హిందూ ధర్మాన్ని కూడా గౌరవించే బాధ్యత మా పైన ఉంది. వారిలాగా మేము బాధ్యత లేకుండా మాట్లాడం. ఈరోజు మాది సెక్యులర్ పార్టీ అని ఓ ధర్మాన్ని విస్మరించి ఇంకో ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయం. హిందూ ధర్మం కూడా మాకు ముఖ్యం. హిందూ ధర్మానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా తప్పకుండా అది మా ధర్మంగా, మన అందరి ధర్మంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ఎక్కడ కూడా దేవాలయాలు గురగొట్టలేదా? కేవలం బీఆర్ఎస్ బీజేపీ రాజకీయాల కోసమే ప్రజల్ని భయాందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవంతా కూడా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల అభిష్టం మేరకే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందన్నది చాలా స్పష్టంగా శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వెంకట్, బిగ్ టీవీ.